ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక విజయ రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి. ఈ సందర్భంగా కాల్వ రవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించాలనే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జనవరి నెల 25వ తారీఖున గుంటూరులో మేము చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్క దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని యూనియన్లు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుంటూరులో జరిగే దీక్షలో మద్దతు తెలపాలని కాల్వ రవి పిలుపునిచ్చారు. అలాగే మేము 12 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలనే అంశాన్ని వైసీపీ పార్టీ మాకు సపోర్ట్ చేసింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈ హామీని నెరవేర్చుకోకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందని కాల్వ రవి వ్యాఖ్యానించారు. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క అంశంపై ఎటువంటి మద్దతు తెలియజేయకపోవడం చాలా బాధాకరం. అలాగే జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ కూడా మద్దతు ప్రకటించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అని నేను భావిస్తున్నాను అని కాల్వ రవి తెలిపారు. జనవరి 25వ తారీఖున గుంటూరులో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలనే అంశంపై మేము గుంటూరులో చేసే దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని మరియు అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలనే ఈ అంశాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కాల్వ రవి హెచ్చరించారు. ఈ అంశం నెరవేరే విధంగా ప్రతి ఒక్క పార్టీ, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యూనియన్లు, అన్ని సంఘాలు మాకు మద్దతు తెలపాలని, అలాగే అసెంబ్లీలో ఈ అంశాన్ని తీర్మానం చేసి పార్లమెంటుకు నివేదికను పంపాలని కాల్వ రవి కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ నరసరావుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దొడ్డ ఇంద్ర, పూనూరి కృష్ణకుమారి, పిడతల రమాదేవి, రొంపిచెర్ల మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కాల్వ యేసుపాదం, యేసుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోది, అంబేద్కర్ గారి మీద అసలు వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో కూడా లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మేము నాదెండ్ల మనోహర్ గారికి దాదాపు ఒక 7-8 సార్లు నేను కాల్ చేశాను, మాట్లాడాను. లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడాము. ఏ ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు తప్ప స్పందించడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారో లేదో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రతి చోట అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. గత 12 సంవత్సరాల నుండి మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్ని మేము పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు అంటే మీరు మాటలకే పరిమితమా, చేతలకు పరిమితం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే విధంగా బీజేపీ ఈ రాష్ట్ర పార్టీ గతంలో సోము వీర్రాజు గారిని కలిసాం, 2-3 సార్లు కలిసాం. మాకు ఆయన కూడా మాట ఇచ్చారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. ఈ మధ్య మాకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ కొరకు మేము ప్రయత్నం చేసినప్పుడు మాకు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంత్లో మాకు వారి ద్వారా అపాయింట్మెంట్ వస్తుందని చెప్పని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీన్ని పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం అవుతుంది. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది. ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఉంది. ప్రతి పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్తోనే వచ్చిన జనవరి 25వ తారీఖున గుంటూరులో మేము దీక్ష చేపట్టబోతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశం అనేది ఈ దీక్ష రేపు 25వ తారీఖున దీక్ష చేయబోతా ఉన్నాం కాబట్టి అది తెలియజేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పని దాని కొరకే మేము ఈ కార్యక్రమం, ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మేధావులు, అంబేద్కర్ గారి పేరు చెప్పుకున్నటువంటి నాయకులు
రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న నాయకులు స్పందించాలి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దళిత నాయకులు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఫలాలు అనుభవిస్తున్నటువంటి నాయకులు స్పందించాలని చెప్పని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు ఇప్పటివరకు కూడా స్పందించకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు వచ్చినాయంటే అది రాజ్యాంగం వల్లనే తప్ప వేరొక కారణం కాదని చెప్పని మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది గమనించి ఖచ్చితంగా అంబేద్కర్ గారి కోసం పోరాటం చేస్తున్న మాకు మీరు మద్దతు ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ సంఘాలు పెట్టారు, ఎన్నో సంఘాలు. అటు ఎంఆర్పిఎస్ కావచ్చు, మాల్ మహానాడు కావచ్చు, ఇంకా కొన్ని సంఘాలు, దళిత సంఘాలు. ఏ సంఘం పెట్టినా కూడా అంతిమంగా వాళ్ళు చెప్పే పేరు ఒకటే, అంబేద్కర్ గారి పేరు. కానీ 12 సంవత్సరాల నుండి మేము చేస్తున్న ఈ పోరాటానికి అంబేద్కర్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పని నాకు చాలా ఆవేదనగా ఉంది. మిత్రులారా, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ మీరు అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అందరం సంఘాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా రకరకాల సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నామంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి తప్ప ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు గారు ఇచ్చిన స్ఫూర్తి కాదని చెప్పని మనం అందరం తెలుసుకోవాలి. దానికోసం మీరు మాతో పాటు పోరాడాలని చెప్పని మేము మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు వచ్చే నెల జరగబోయే 25వ తారీఖున